దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవుని సంబంధులు ప్రేమ కలిగి జీవిస్తారు. మనుషులను దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. పరలోకపు తండ్రి ఈ మట్టి బొమ్మలైన మానవులను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన కుమారుణ్ణి మన కొరకు బలిగా మార్చాడు. తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. కాబట్టి మనుషులు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి ఉండాలని దేవుని ఆజ్ఞ. దేవుని సన్నిధిలో ఉన్నవారందరూ దేవుని బిడ్డలు కాదు కానీ ఆయన క్రియలు చేస్తూ ఆత్మ ఫలాలతో ఫలించేవారే దేవుని సంబంధులు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని వాక్యం చదివిస్తుంది. నీతి యందు న్యాయమందు లేకుండా తన సహోదరుని ప్రేమింపని వాడు అపవాది సంబంధి. ఈ అంత్యకాలంలో ఎక్కడ చూసినా పైవేశానికి చూస్తే ఎంతో భక్తిపరులుగా జీవిస్తున్నారు. లోపల వాళ్ళ అంతరంగాన్ని పరీక్షిస్తే సున్నము కొట్టిన సమాధులను కూలి సచ్చిన వారి ఎముకలతో కొంపు కొడుతుంది. దేవుడు కోరుకునేది పైరూపం కాదు, నీ అంతరంగాన్ని. కాబట్టి మొదట దాన్ని దైవ వాక్యం క్రీస్తు రక్తంతో శుద్ధి చేసుకోవాలి. అప్పుడు మీరు 9 ఆత్మ ఫలాలతో ఫలిస్తారు. ఒక విశ్వాసైన దైవజనుడైన ఆత్మీయుడా కాదా అని తెలుసుకోవాలంటే ఆత్మ వివేచన కలిగి ఉండాలి. నేను గొప్ప దైవజనుని లేక నేను గొప్ప విశ్వాసిని అని గొప్పలు చెప్పుకుంటూ ఆత్మఫలం లేనివారిగా జీవిస్తే ఆ భక్తిలో దేవుడు ఎంతమాత్రం ఉండడు. దేవుని ప్రేమ ఎదుటివారి పట్ల అమర్యాదగా నడవదు, ఉప్పొంగదు. ఆ ప్రేమలో కపటం ఉండదు. ఆ ప్రేమ ఎదుటివారి కొరకు కరిగిపోయే ప్రేమ. బస్తాలో బియ్యం చూస్తే అన్నీ బియ్యంగానే కనిపిస్తాయి, కానీ సేటలో వేసి పరీక్షగా ఏరితే వాటిలో ఉన్న ఒడ్డులు బెడ్డలు బయటపడతాయి. అదే రీతిగా అందరూ భక్తులే, కానీ వాళ్ళ అంతరంగం దేవునికే కనిపిస్తుంది. అది మంచైనా చెడైనా. ప్రతి ఆత్మను నమ్మేవారిగా ఉండక అది దేవుని సంబంధమగు ఆత్మో భ్రమపరుసు ఆత్మో తెలియాలంటే మనకు ఆత్మ వివేచన జ్ఞానం కలిగి ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మను తెలుసుకోగలం. దేవుని ఆత్మ పొందేవారు ఆత్మ ఫలాలతో నింపబడి దేవుణ్ణి ఎరిగి వాక్య ప్రకారం జీవిస్తున్న వారే. అట్టి వారు ఎదుటివారి మీద కొండెములు చెప్పరు, తన చిలికానికి కీడు చెయ్యరు, తన పొరుగువాని మీద నింద మోపరు. ప్రేమ యందు నిలిచిన వారే ఆత్మలో వేరుపారుతూ ఫలిస్తూ జీవిస్తారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.